వలపులు చిలికిన రోజు కుల దైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కుల దైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూజే వసంతాలు పూజే వసంతాలు పూజే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డీప్ స్లీప్ లోకి వెళ్తారన్నట్టు అందుకనే అంటూ ప్రారంభిస్తున్నా చెప్పాలి హిందీ సాంగ్ ఎందుకంటే నేను ఈయన పాటని అనుభవించాను కాబట్టి సో ప్లీజ్ ఈ దుశ్చరితం వల్ల మా సర్వాంగములు నచ్చుతూనే ఉన్నాయి ఓరి మాయావి మా అంగీకారం లేక మా ఆశ్రమం ప్రవేశించకు నీకెవ్వరధికారం ఇచ్చినో తొలత చెప్పు నీ రాజ్యాధికారము తపస్సులమైన మాయల పనికి వచ్చినటరా పనికి వచ్చినను పులకర్ణకిటు నీ వారెవరు చేరి మా లలితో ధ్యాన లతావితానములెల్లం చూచి గగోనుగా ఫలముఖ్యములు సంపడించి కుసుమ మాతము రాసి కావలను మోహరిన పకంబు వదింప ఎట్లోతురా నవకండ భూమండలాధిప మకుటతట ఘటిత మణికృత నిరంతర వినాదిత నిజవాద పంకేరుకుండనై సింధు రాష్ట్ర పరివేష్టిత వసుంధరా భారత పూర్వకుండనై పరరాజ మత సంగరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 ఘోణములు ఒక్కపెట్టునెత్తి వచ్చి నన్ను కడింపంజారు ప్రచండ ప్రతాప ప్రభా వివాసితులకు 9 సోదరులకు అగ్రజుండనైన నేను ఒక్క గోపాలని పాదముల కడ నాకుండుట అవమానము ఆ శివోభాగముల గల ఆసనమే మాకు ఉచితం దుస్సహదో మయసభలో మాయాతాటకముల కాలు జారి తూలిపడి తులిపాటం చూసి దుస్సాసి అయి దురాభిమాని అయి ఆ పాంచోని నన్ను చూసి భగమని పరిహసించుటయా ఆ పంచాగ్నికలు మచ్చిత్తం వన్య విహార విదూరయ్యి పరిపరిమితంబుల పరివేదన మనచుతున్నది కదా కథ ఏమి దాని కంటికి నేనెట్లు అయినా ఛాయాది అయిన నన్ను భావయనియో మరంది అనియో కనీస ఇంకిత జ్ఞానము లేక వ్యలయాలు విప్పెనెక్కి విధులను తగ్గించుటకైన వినట్లు నన్ను చూసి పగని పరిస్థితులు ఈ సుయోధన్ సారవుని మానసం ఎక్కువ సహించును నా పేరు సత్యనారాయణ గౌడు నాకు 2 కొడుకు
స్టార్టింగ్లో వెళ్ళిపోయాను. మా టీచర్ నారాయణ చదువుకోండి. ఎయిత్లో వచ్చాడు. అవునా? సారీ ఓకే నేను ఏదైతే అది నేను పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఏసీ హైదరాబాద్లో మా ఇద్దరు బాబులు మీటింగ్ తీసుకో పాప మీటింగ్ బాబు కూడా మీటింగ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. నన్ను పిలిచిన ఇంతమంది అంటే నేను అందరూ కూడా చాలా థ్యాంక్ యూ माइक मत चोट को ना माइक मत चोट को పాప ఐఐటి చేస్తుంది అస్సాంలో. నా పాప ఇంటర్మీడియట్ చేస్తుంది. ఆ పాప ఐఐటి చేస్తుంది అస్సాంలో. నేను ఏసీ జాబ్ చేస్తున్నా. అయినా ఇక్కడ మద్దతు లోకల్ నేను 20 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నా. ఆ పాప ఐఐటి అస్సాంలో చేస్తుంది. ఇంకో పాప ఇంటర్మీడియట్ చేస్తుంది ఇక్కడ హైదరాబాద్లో. బాబు మామూలు చదువుతున్నాడు. ఇక్కడ అందరం కూడా సమానంగా చదువుకున్నటువంటి వాళ్ళము ఉన్నటువంటి వాళ్ళము కాబట్టి ఈ ఆత్మీయ సమ్మేళనం కొరకు ఫస్ట్ స్ఫూర్తిగా మన మిత్రులు మహిళలందరూ కూడా మామూలుగా చేసుకోవడం దాని స్ఫూర్తి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళము రాముడు సార్ కొన్ని మనం కూడా అందరం జమ అయితే మంచిగా ఉంటుంది కదా చెప్పేసి ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాన్ని కూరుకోవడమే తడుగా అందరూ కూడా సహకరించి భగవంతుడు కూడా సహకరించి దయమించి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన పాఠశాలలో చదివి మన క్లాస్మేట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ మృతి చెందినటువంటి కుటుంబం ఉంది ఘోర పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఇక్కడ నాకు ఇద్దరు కుమారులు కానీ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ కరీంనగర్ నీతిమా కాలేజ్ వర్తమాన బాబు చేసుకుని ఆయన సంతోషంగా పనిచేసినాను. సామాజిక స్ఫూర్తితో మనం చేసిన వ్యక్తులమైతాం కాబట్టి ఆ కుటుంబ సభ్యులకు కూడా మనవంతుగా మన మిత్రుడి ఆత్మశాంతి చేకూర్చే విధంగా మనమందరం ఆర్థికంగా సపోర్ట్గా నిలుద్దామని ప్రతి ఒక్కరికి సో ఎందుకంటే ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం మేము ఎందుకు తీసుకున్నామంటే ఈరోజు మనమందరం ఇక్కడ కలవడానికి సమావేశం కావడానికి ఆరాధ్యులు మీరే కాబట్టి మీ యొక్క సమావేశమే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ రోజు బీజం నాటడం జరిగింది. ఆ బీజం నాటడం వల్ల ఈరోజు దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా మనం ఇది కార్యక్రమం నిర్వహించుకున్నాం. అందుకు మా అందరి చిరు సత్కారం మీకు ఈచ్ వన్కి ఇండివిజువల్గా సత్కరించాల్సిందిగా మిత్రులు మల్లికార్జున్ చలి వెలుగునిచ్చే వెన్నెల స్నేహమేరా బతుకు బాటలో తోడురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయముకై సాగినప్పుడు అశువులొట్టి నిలిచినప్పుడు ఆశయముకై సాగినప్పుడు అశువులొట్టి నిలిచినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా రామచిలుకల పలుకునై జంటకెగిరే గువనై రామచిలుకల పలుకునై జంటకెగిరే గువనై బోయవాణి వలల చిక్కి పోయే
ఆటలల్లో అడుగునయ్యి పాటలల్లో పదమునయ్యి ఆటలల్లో అడుగునయ్యి పాటలల్లో పదమునయ్యి గుండె చెరువై కుమినప్పుడు చేయి చాచి చేయదీసే గుండె చెరువై కుమినప్పుడు చేయి చాచి చేయదీసే స్నేహమేనా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేనా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా కులము అడ్డు రాదురాయ మతము ఎదురు లేదురా కులము మతము లేదని సమతతోనూ సాగిపోరా కులము మతము లేదని సమతతోనూ సాగిపోరా చేయి చేయి కలపరాను చెలిమి కూడా కలవరా చేయి చేయి కలపరాను చెలిమి కూడా కదలరా గుండాదుకోని గండుగాను సాగిపోరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. థ్యాంక్ యూ మేడం. అనుబంధం మీకు ఒక చెప్పాలి. నేను ఇద్దరం కూడా ఒకటే స్కూల్లో పనిచేస్తున్నాను. నాకు మా మిత్రుడు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మంచి కోఆపరేటివ్ మా సిన్సియర్ వర్కర్ నాకు మీకంటే కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకోసమంటే మిత్రులే నాకు అసిస్టెంట్ ఉండడం, గురువాళ్ళ దగ్గర మంచి పని చేయడం, ఇది కూడా చాలా నాకైతే ఎక్సైటింగ్గానే ఉంది. మీరు మా ఆడపడుచు మా చిన్న సత్కారం కానుక. థ్యాంక్ యూ. సమయం లేదు, ఇక్కడ కూర్చో. వేదిక దగ్గరికి రావాలి. విజయలక్ష్మి గారు, ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరి సమయం అదే చాలా ఉన్నాయి. తర్వాత అదేవిధంగా సుమతి కాంటూర్లో ఉంటుంది, రోజు ఫోన్ చేస్తా ఉంది ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం పూర్తయింది. బుగానా శెట్టి గారు రావాలి వేదిక దగ్గరికి, దయచేసి రావాలి. అందరూ రావాలి. ఇందిరా గారు కూడా చాలా కష్టపడుతూ మరిగేది మామూలు నుంచి ఈరోజు వచ్చినందుకు ఆమె కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీనికి అందరి లోకానికి కారణమైనటువంటి అరుణ గారికి కూడా ప్రత్యేక దగ్గర ఉంటుంది. చాలా కష్టపడి నిన్నది వచ్చేసింది ఆయన కూడా. నిన్నది వచ్చేసి మరి నా రాత్రి గొడవపట్లో ఉంది. ఈ రోజు నేను మళ్ళీ మద్దతు రావడం జరిగింది కాబట్టి నిన్నది వచ్చేసి ఫోన్ పోయింది, బ్యాగ్ పోయింది. అదే సమయంలో రాజరావుపల్లి మాణికరావు గారి కూతురు చేతుల తరఫున మరి ఎప్పుడు కూడా ఇలాగే ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా వస్తారని ఆమెకు మరీ కోరుకుంటూ మరి ఆమె కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ తర్వాత అందరికన్నా ముందు నేను ఉండాలి, బాలచంద్రమ్మ నేను ఉండాలి, సిద్ధమ్మ కూడా ఉండాలి. ఇన్ని సిద్ధమ్మ కూడా పిలిచిన వెంబడి వస్తుంది. బసవరాజు సార్ గారికి మరి బసవరాజు పాటిల్ గారికి, ఎందుకంటే గుల్బర్గా టు బెంగళూరు నుంచి రావడం జరిగింది కాబట్టి ఆమె కూడా కాబట్టి ప్రత్యేకంగా సిద్ధమ్మ గారికి ధన్యవాదాలు. చాలా మిగతా అందరూ ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ స్కూల్ కూడా మామూలు నుంచి తన కొడుకును కోరుకునేసి వచ్చింది. మరి భాగ్యమ్మ ఎప్పుడు రావాలని చెప్పేసి కోరుకుంటూ మా గ్రూప్ అన్న భాగ్యం కాబట్టి స్వరూపరాణి గారు హైదరాబాద్ ఉంటారు. ఇద్దరు కొడుకులు తినేటప్పుడే ఒక్కొక్కటి ఎంత మణియమ్మ కూడా కొడుకు బిడ్డని మనకి ఇచ్చింది. అంత దూరంకి వెళ్ళి రాలేకపోతే ఇక్కడే ఉండి చదువుతున్నాం మేము. ఇప్పుడు మంచిగానే సెటిల్ అయిపోయాం. దేవుడు దయవల్ల
నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద పాప ఇప్పుడు బీఎస్ సెకండ్ ఇయర్, సెకండ్ పాప వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్, బాబు వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఉన్నాను. అందరూ చేస్తూ మరొకసారి పరిచయం చేసుకుంటాను. చెన్నారెడ్డి మధుడు బాబు కూతురు కొడుకు వచ్చి డిగ్రీ అయిపోయింది. కూతురు అంటే 40 years ఉంది, 40 years. బాగా వరలక్ష్మి మధుడు అందరూ పనిచేస్తుంది. నేనైతే వ్యవసాయం పని చేస్తున్నాను. మధుడు నా పేరు తెలుసుకుంది, శాతనాథ్ ఉంటున్నాను. నా విలేజ్ మధురే. నేను అక్కడే ఒక 25 నుంచి అక్కడ ఉన్నాను. అక్కడ స్కూల్ వర్క్ చేస్తున్నాను. అక్కడ రాజకీయాల్లో ఉన్నా. హీరో కంపెనీలో పనిచేస్తాము అనగా ఆఫీస్లో పనిచేస్తుంది. పెద్దవాళ్ళు బిఏ చేస్తున్నారు, చిన్నారు థర్డ్ ఇయర్ చేస్తుంది. నేను ఇక్కడే ప్రైవేట్ స్కూల్లో 24 సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తున్నాను. నేను తెలుగు సబ్జెక్ట్ చెప్తాను ఇక్కడ. ఒక పాప ఒక బాబు. పాప టీటీసీ అయిపోయింది, బాబు ఇప్పుడు 10th చదువుతున్నాడు. ఆట పాడతాను. నీ తల్లిదండ్రుల ఆశలన్నీ నిజం చేయరా, పాఠశాల అంటే కలల ప్రపంచం, ఆ ప్రపంచంలో తీయనిది విద్య యొక్కటే, కష్టాలకు కన్నీళ్లకు తోడుగుంటది. నీదే కులమని ఏ మతమని అడగబోదురా, చదువులమ్మ ఒడిలో నా ఊయలుగరా. తల్లి ప్రతి మనిషికి కావలసిన గుప్పెడు ప్రేమ, ఆ ప్రేమ లేని జీవితం నీరు లేని సాగరం, ప్రపంచాన్ని చిత్తు చేసే ప్రేమ కుంగి సత్తా, ఆ ప్రేమలోనే దాగి ఉంది మరో సృష్టికరమ్మ ఒడిలో నా ఊయలుగరా. నీ తల్లిదండ్రుల ఆశలన్నీ నిజం చేయరా, గురుమూర్తుల వందనాలు అందుకోండిరా, అప్పుడే మీ జన్మ సార్థమౌనురా. చదువులమ్మ ఒడిలో నా ఊయలుగరా, మీ తల్లిదండ్రుల ఆశలన్నీ నిజం చేయరా, నిజం చేయరా. గ్రామం మోగినపురం నాకు కూతుర్లు, ఒక ఆయన ఉద్యోగాలు చదువుతున్నారు, ఒక ఆయన పాత స్నేహితులందరికీ నా నమస్కారాలు. రావడం కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోదు. వస్తున్నాయి బసవరాజు నా పేరు, కాడిపోరు. ఓకేనా? వందనాలు వేల కొలది స్నేహితులారా, వందనాలు వేల కొలది స్నేహితులారా, అభివందనాలు లక్షలాది మేధవులారా, మేధవులారా.
కాగితాలు పుస్తకాలు కాగితాలు పుస్తకాలు లక్షలాది శ్రమజీవుల విషయం మరవకండి మాకు చదువు నేర్పినండి ఆ విషయం మరవకండి మాకు చదువు నేర్పినండి చదువుకున్న ప్రతి మనిషి చదువుకున్న ప్రతి మనిషి అక్షరదానం చేస్తే చాలు చదువుకున్న ప్రతి మనిషి అక్షరదానం చేస్తే చాలు వందనాలు వేల కొలది స్నేహితులారా
అయిపోయింది ఆమె చూడడానికి సమయం అవుతుంది కాబట్టి ఆమె ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వచ్చిన మామ దగ్గరనే కాబట్టి అన్నగారు ఎందుకంటే మేము అక్కడ నష్టపోతాము స్వరూపరాణి మధ్య ఆడబిడ్డ ఆమె ఏమనుకోవాలని నేను అంటాను ప్రస్తుతం ఎందుకంటే ఏ టీం కాదో కొనడం అవసరం మీరు అవ్వరు యువసేన వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఉండాలని నడిపించడం దాకా శ్రీకృష్ణుడు దాకానే రథసారథి రాజ్యమ్మ మనమ్మ అందరూ రావాలి వీణ సిద్ధమ్మ వీణ గారు ఆయన సంతోషంగా ఉంది సంతోషం చాలా దూరం చాలా సిద్ధమ్మ గారికి మరి డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పటి నుంచి కూడా అమ్మ అందరూ కూడా ఉండండి ఒక 5 నిమిషాలు నష్టపోతే చెప్పండి మహిళలు మనం ఎప్పుడైతే వీరితో సమావేశం ఏర్పాటు చేసుకుని బాధపడి అదే సందర్భం కల్పిస్తా ఉంది నిత్య మిత్రుడు చిన్నాటి మిత్రుడు సోదర జరుపుడు వాళ్ళ దీవప్ప గారికి నియమంత్రం ఇస్తున్నాడు అన్నగారు తర్వాత గోవర్ధన్ గారు ఇది పెద్ద అనుకోకండి దీని విలువ చాలా ఉంటది ఆ జ్ఞాపకం ఓంకార్ షర్ఫుద్దీన్ నర్సప్ప ఈ ప్రేమ్ మరి నర్సప్ప గారు షర్ఫుద్దీన్ మధుర అయినప్పటికీ గారు ఇప్పుడు ఎప్పుడు కూడా బాగా స్పందించారు తన యొక్క ఇలాగే సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఓంకార్ గారు కూడా దగ్గర ఉంటాడు ఎప్పుడు కనిపిస్తున్నారు థ్యాంక్ యూ మిత్రమా తొందర మిత్రమా అన్న తొందర ఇది తొందర తీసుకొని వెళ్ళాల్సిందిగా మరి మంచి కళాకారుడు వాయిద్య కళాకారుడు మరి తబలా వాయిస్తాడు మంచి పాటలు కూడా 6th క్లాస్ 7th క్లాస్ లో మీరు విన్నాను శ్రీనివాస్ రెడ్డి ఆశంకర్ని మిత్రుడు ముస్లింప్ప చాలా మంచి విద్యార్థి చాలా కాల్చడం చెప్పిన ఆశప్ప గురించి చెప్పేది ఆశప్ప మిత్రుడు కాజీపురం చాలా కష్టజీవి మరి చాలా బాధగా ఉంది ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలని నిలవేసుకున్నాం మరి అన్నప్పుడు మహేందర్ రెడ్డి నాగేటిపల్లి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా మేము బాగా ఉన్నాయి మరి వెంకటప్ప నాగేటిపల్లి మరి వెంకటప్ప గారు కూడా స్పందించారు సుమతి ఇబ్బంది ఉంటే ఏం లేదు సుమతి గారు హరిచందర్ మరి అందరూ మిత్రుడు రమేష్ జిహెచ్ఎం నెల్లి నర్సప్ప పల్లెర్ల మిత్రుడు ఫోన్ చేయగానే వచ్చాడు మరి వారికి కూడా ప్రత్యేకంగా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నేను అందరు ప్రతి ఒక్కరికి అందరికి పేరున ముఖ్యంగా ఆడపడుచులకు అందరికి కూడా పేరు